సాయినాథచ్చ ద్వితీయం ద్వారకామయిని తృతీయం తీర్థరాజస్య చతుర్థం భక్తవత్సల పంచమం పరమాత్మ చ షష్టం శిరిడీవాసచ్చ సప్తమం సద్గురునాథచ్చ అష్టమం అనాథనాథక నవమం నిరాడంబచ్చ దశమం దత్తావతారకేతాని దశానామాని త్రిసందేహ పటేన్నర్వ సర్వకష్టభయాన్ముక్త శ్రీ సాయినాథ ప్రియో భవేత్. సరిగ్గా 1910వ సంవత్సరంలో బాబా దివ్యదర్శనానికి ప్రాతకాలంలో వెళ్ళాను. బాబా ముఖం కడుక్కొని గోధుమలు విసరడానికి సిద్ధంగా ఉన్నారు. భూమి మీద గోనె సంచి పరిచి దానిపై తిరగలి వేశారు. కొన్ని గోధుమలు చేటలో వేసి తన కపినీని 2 చేతులు మడతలు పెట్టారు. కొంచెం కొంచెం గోధుమలు తిరగలిలో వేసి విసురుతున్నారు. అప్పుడు నేను బాబా విసురుతున్న గోధుమ పిండిని రొట్టెలు చేసి తింటారా, వారు భిక్షతోనే భోంచేస్తారు కదా అనుకున్నాను. నేనే కాదు, నావలే బాబా దర్శనానికి వచ్చిన మరి కొంతమంది కూడా ఎంతో ఆశ్చర్యపడ్డారు. పోనీ వారిని అడుగుదామా, అంత ధైర్యమేది? ఈ వింత చూడ్డానికి అచ్చటికి షిరిడీ గ్రామ ప్రజలల్లా తండోపతండోలుగా వచ్చారు. తర్వాత సాహసించి 4 స్త్రీలు మసీదీ ఎక్కి బాబాను ప్రక్కకు నెట్టి వారే గోధుమలు విసరసాగారు. అక్కడికి వచ్చిన వారంతా ఈ వింతను చూసి అనేక రకాలుగా మాట్లాడసాగారు. ఆ 4 స్త్రీలు ఆ గోధుమలు విసిరి ఆ పిండిని 4 తీసుకొని సాగారు. ఇదంతా బాబా నిదానంగా చూసి వారిని బాగా తిట్టి, ఇది మీ అబ్బ సొమ్మనుకున్నారా, ఎందుకిలా పిండిని దొంగిలిస్తున్నారు? సరే, పిండి షిరిడీ గ్రామం 4 సరిహద్దుల్లో చల్లండి అనగా వారు ఆశ్చర్యపడి చాలా సిగ్గుపడ్డారు. బాబా చెప్పినట్టే చల్లారు. నేను అడగ్గా ఊరంతా కలరా వ్యాధి సోకింది, దానిని పోగొట్టడానికి బాబా గారిలా చేయించారని వారందరూ చెప్పారు. విసిరినవి గోధుమలు కాదు, కలరా రోగాన్నే విసిరారు. ఆ క్షణం నుండి షిరిడీలో కలరా కానరాకుండా పోయింది. ఇలా చిత్ర విచిత్ర లీలలు గమనించి వారి దివ్య చరిత్ర వారి కటాక్షంతో వ్రాయాలని సంకల్పించాను. ఈ తిరగలి బాబా సుమారు 60 సంవత్సరాలు అలా విరామం లేకుండా విసిరేవారు. తన భక్తులు గావించి ఎన్నో జన్మజన్మములందు పాపములనే బాబా విసిరేవారు. తిరగలి క్రింది రాయి కర్మ, పై రాయి భక్తి. అస్తముతో పట్టుకున్న పిడి పవిత్ర జ్ఞానము. పాపాలు సమస్త కోరికలు పూర్తిగా నశిస్తే గాని ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం లభింపదు. అహంకారం ముందుగా పోవాలి. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. నా వీపే నాకు కానరాదు, నా దగ్గర ఉన్న వారుల చరిత్రయే నాకు తెలియదు. అటువంటప్పుడు ఒక యోగీశ్వర మహామహిమాన్విత చరిత్రను వ్రాయటకు నాకు సాధ్యమగునా? వేదములు కూడా తెలియలేని అవతార పురుషుని నేను ఎట్లెరుగగలను? సాగర సప్తకముల గంభీరమైన లోతును తెలుసుకొనవచ్చును, ఆకాశాన్ని కూడా అరచేతితో తాకవచ్చును. కానీ యోగీశ్వరేశ్వరుడైన బాబా దివ్య చరిత్ర వ్రాయట నాకు సాధ్యమగునా అని ఈ గ్రంథ రచయిత హేమాడ్ పంత్ మనసులో ఎంచి బాబా దివ్యానుగ్రహం పొందుటకి ఎంతగానో ప్రార్థించాడు. ఈ మహాగ్రంథ రచనకు నేను బాబా ఆజ్ఞను ఏ మాత్రమూ పొందలేకపోయాను. బాబా దగ్గర అనుచరుడు, బాబా ఎడల అపార విశ్వాస భక్తి ప్రేమాభిమానాలు కలవాడు శ్యామా మహాశయుని నా తరపుగా ప్రార్థించమని కోరాను. ఓ బాబా, తమ దివ్య జీవిత చరిత్ర మన అన్నా సాహెబే వ్రాయాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. తమరు అనుమతించి తమ సంపూర్ణ సహాయ సలహాలతనికి అందిస్తే తమ మహామహిమాన్విత కృపయే గావిస్తుంది. మీ దివ్యానుగ్రహ అనుమతి లేక ఏదీ జయము కాదు అని శ్యామ ప్రార్థించగా బాబా హృదయం ద్రవించి నాకు ఊదీ ప్రసాదం పెట్టి తమ దివ్య ఆశీస్సులు అందించారు. శ్యామ కథలు, దివ్య అనుభవాలు, అనుభూతులు ఒక దగ్గర ప్రోగు చేయమను. నేను వారిని సంపూర్ణ సహాయం అందిస్తాను. దీనితో వాడు నిమిత్త మాత్రుడే. నా జీవితగాథ నేనే వ్రాసుకుని నా భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చంద్రోర్కులు ఇద్దరూ నాకు మంచి మిత్రులు. వారిద్దరూ నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమనగా నేను అలాగే అన్నాను. కానీ నేను అనేక అడ్డంకుల వలన షిరిడీ వెళ్ళలేకపోయాను. ఇంతలో నా స్నేహితుని కుమారునికి పెద్ద జబ్బు చేసింది. వాని గురువును ప్రక్కన పెట్టకున్నా లాభం లేకుండా పోయింది. గురువు మనకు సహాయం గావింపలేకపోతే ఆ గురువెందుకు అన్నాను. నానాసాహెబ్ బాంద్రా వచ్చి నేను షిరిడీ వెళ్ళనందుకు నా మీద ఎంతో కోపగించాడు. బాందర్లో మన్మాండ్ వెళ్లే రైలు ఎక్కాలనుకున్నాను. టిక్కెట్ తీసుకుని రైల్లో కూర్చున్నాను. ఇంతలో మహమ్మదీయుడు ఒకడు వచ్చి, నువ్వు మన్మాండ్లో దిగవద్దు, మన్మాండ్లో మెయిల్ ఆగదన్నాడు. అందువలన నేను మర్నాడు 11 గంటలకు షిరిడీ చేరాను. అచ్చట కాకాసాహెబ్ దీక్షిత్ నా రాకకు ఎదురు చూస్తున్నాడు. 1910వ సంవత్సరం షిరిడీలో వచ్చే భక్తులకు సాటేవాడ ఒక్కటే ఉండేది. దిగిన వెంటనే ఎంతో తొందరగా బాబా దర్శనం చేయుదునా అనే ఆతృతతో ఉన్నాను. మసీదు నుండి వచ్చిన తాత్యా సాహెబ్ సోల్కర్, వాడా చివరలో బాబా ఉన్నారు, నీవు ధూళి దర్శనం మొదట చేసుకోమన్నాడు. అంతలో నేనేగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం గావించాను. బాబా దర్శనంతో నా హృదయం ఉప్పొంగిపోయింది. నా శరీరాన్నే మరిచాను. బాబా పాదపద్మాలు తాకిన తోడనే నా జీవితంలో ఎంతో మార్పు కానవచ్చింది. షిరిడీ వెళ్ళమని ప్రోత్సహించిన వారందరికీ హృదయంలో సాష్టాంగ నమస్కారాలు చేశాను. బాబాను దివ్య దర్శనం వలన వెనుకటి ఆలోచనలన్నీ మారిపోతాయి. ఎన్నో జన్మలలోనున్న దుష్ట కర్మఫలం బాగా తగ్గిపోతుంది. బాబా ఒక్కమారు దర్శిస్తే సృష్టి అంతా బాబా దివ్యరూపంగా గోచరిస్తుంది. షిరిడీలో బాబాసాహెబ్ బాటేకి నాకు గురువు ఆవశ్యకత గూర్చి ఎంతో వాగ్వాదమైనది.
మనము స్వేచ్ఛాజీవులు అటువంటి మనము మనస్సు చంపుకుని ఎందుకు ఇంకొకరికి వంగి ఉండాలి? అతడు ప్రారబ్ధం గురించి నాతో వాదిస్తూ జరగవలసింది జరగక మానదు. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు రావలసినవి తప్పక వచ్చునని అతని వాదన. మేమిరువురము 1 గంట కాలం ఎంతగానో యుద్ధముగా మాటలు గావించుకుని ఏమీ విషయము తేలలేదు. మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ వివాదానికి మూలభూత అహంకారము. తరువాత మసీదుకి వెళ్ళినప్పుడు బాబా, వాడాలో విషయం ఏమిటి? ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అనగానే నా హృదయంలో అద్భుతాశ్చర్యాలు అలుముకున్నాయి. వాడా ఇక్కడకు చాలా దూరంలో ఉండగా మా విషయము బాబావారికి ఎలా తెలిసింది? అయితే సర్వజ్ఞులు అనుకున్నాను. ఓం శ్రీ సాయిరామ్. హేమాద్, నీవు వ్రాయగల దివ్య చరిత్రను సంపూర్ణమైన నా సహకారం ఉంటుంది. నిర్భయంగా నిశ్చల మనసుతో నా పనిని నీవు నిర్వర్తించు. నా లీలలు వ్రాయినప్పుడు నా వాక్కులందు మంచి విశ్వాసముంచు. మహామహిత ప్రేమానురాగ భక్తి బాంధవ్యాలు కరాటాలు వేస్తాయి. నా లీలా సాగర తరంగాలలో ఓలలాడిన వారికి పరిపూర్ణ శాంతి దొరుకుతుంది అని బాబా అభయాశిస్సులందిన హేమాడ్ పంత్ పరమానంద వీచికలలో తేలియాడాడు. శ్యామాను చూసి నామజపము భక్తితో గావించు వారికి వారు కోరిన కోరికలు తీరుస్తాను. ఎవరు నాపై వారి భారమంతా పడవేస్తారో వారి భారాన్నంతా నేనే మోస్తాను. వారికి బానిసనై వర్తిస్తాను. నన్ను భక్తి విశ్వాసాలతో పూజించిన వారి ఇంట నుండి వారు చెప్పిన పనులన్నీ చేస్తానన్నారు. ఈ రచన చేసిన గౌరవ భాగ్యమంతా వారిదే, కానీ నాది మాత్రం కాదు. నేను బ్రహ్మకులంలో పుట్టాను. అయినా శాస్త్రస్మృతుల వేదాధ్యయనాది సత్కర్మలను నేను చేయలేదు. అంతా వారే చేకూరుస్తారు. 1916లో నేను ప్రభుత్వోద్యోగం నుండి పదవీ విరమణ గావింపబడ్డాను. నాకు రావలసిన పెన్షను నా కుటుంబ జీవనానికి సరిపోదు. ఒక గురు పూర్ణిమ దినాన భక్తులతో బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాను. బాబాతో, అన్నా చించినీకర్, తమరి ఈ అన్నా సాహిబ్పై కరుణ చూడపండి. ఆయన పెన్షన్ ఆయన జీవన భృతికి సరిపోదు. లేదా అతనికి ఏమైనా ఉద్యోగమైనా ఏర్పాటు చేయండి అని ప్రార్థించాను. ఆ మాటలు విన్న బాబా అతనికి భోజనం మొదలగు వాని యందు బాగానే ఉంటుంది. ఇక అతని హృదయం నా వైపే తిప్పమను. దుష్ట సహవాసాన్ని విడనాడాలి. నన్ను మనసారా పూజించాలి. అలా చేస్తే అతనికి శాశ్వతానందం కలుగుతుంది అన్నారు. మంచి బలవంతుడు రోహిల్లా అనే అతడు బాబా పేరు మహత్యాలు విని షిరిడీలో కాపురమున్నాడు. రాత్రి పగలు ఖురాను చదువుతూ అల్లాహ్ అక్బర్ అని గావుకేకలు చెవులు చిల్లులు పడేటట్లు అరిచేవాడు. పగలంతా పనిచేసి రాత్రి హాయిగా పడుకుందామనుకున్న షిరిడీవాసులకు అతని అరుపుల మూలంగా నిద్రాభంగమయ్యేది. ఇలా కొన్నాళ్ళు ఓపిక పట్టారు. తర్వాత బాబా ఈ విషయం చెప్పారు. బాబా ప్రజలను శాంతిపరిచి రోహిల్లానేమీ అనవద్దన్నారు. రోహిల్లాకు ఒక పనికిమాలిన భార్య ఉంది. ఆమె పరమగయ్యాళి. ఆమె రోహిల్లాను బాగా బాధిస్తుంది. ఆమె ఈయన అరుపులలో బాధించడం మానివేసింది. అనగా రోహిల్లా దుర్బుద్ధే భార్య, వేరే భార్య అతనికి లేదు. అతని దుర్బుద్ధే అలా అరిపిస్తుందని బాబా వారందరికీ తెలిపారు. అప్పటి నుండి రోహిల్లా అరుపులు మానివేశారు. దైవ ప్రార్థనమన్న బాబా వారికి ఎంతో ప్రేమ. అందువలన రోహిల్లా కేకలలో గల భక్తిని గ్రహించి వాని దుష్టబుద్ధిని దూరం చేశారు. ఒకనాటి మధ్యాహ్న హారతి సమర్పణ తర్వాత భక్తులందరినీ పిలిచి ఇలా తన వాక్యామృతమలికించారు బాబా. మీరెచ్చట ఉన్నా మీ సంగతి నాకు బాగా తెలుస్తుందని మీరెప్పుడూ మరిచిపోవద్దు. అందరి మనసులను పరిపాలించువాడను నేనే. అందరి హృదయాలలో ఉండువాడను నేనే. ఈ సకల జీవులందరి యందు ఆవరించి ఉన్నవాడను నేనే. సర్వప్రపంచాన్ని నడిపిస్తున్నవాడను నేనే. నన్ను మరిచిన వారికి మాయ పట్టుకుని శిక్ష గావిస్తుంది. చీమ మొదలైన జీవరాశులన్నీ నా శరీరమే, నా దివ్య రూపమే. అందువలన మీరు నా ధ్యానముతో మీ దేహాభిమానాన్ని త్యజించి అద్వితీయమైన ఆత్మజ్ఞానాన్ని పొందండి. అప్పుడే అమరులవుతారు. తానే బ్రహ్మనని నిరంతర ధ్యానం చెయ్యాలి అని వివరించారు. బాబా చెప్పిన ప్రకారము నాకు ప్రభుత్వోద్యోగము లభించింది. అలా అది కొంతకాలమే ఉంది. తర్వాత శేష జీవితం శ్రీ సాయి సేవలో పావనంగా గావించుకున్నాను. ఓం శ్రీ సాయిరామ్ సదా వరప్రదః. అహమ్మద్ జిల్లా కోపర్గాం దగ్గర గోదావరి నదికి 6 మైళ్ళ దూరాన షిరిడీ చాలా దగ్గరగా కానవస్తోంది. కృష్ణానదీ తీరాన గల గణ్కాపురము, నరసింహవాడి, ఔరంగాబాద్ మొదలైన పుణ్యక్షేత్రాల్లాగా షిరిడీ మహా గొప్ప ప్రసిద్ధి వహించింది. ఎన్నో జన్మల దివ్యపుణ్యము షిరిడీవాసులు చేయుట వలననే వారి దివ్య పాదపద్మాలు వలన షిరిడీ దివ్యక్షేత్రమైంది. నిజంగా వారి సహచర్యము వలన వారి దగ్గర నిరంతరము వారిని పూజిస్తూ, వారితో సంభాషిస్తూ, వారి దివ్యోపదేశం వింటూ ఉన్న వారెంత ధన్యులో. వారు పరబ్రహ్మ స్వరూపులు. పండరీనాథుని హృదయంలో నిలుపుకున్న గౌలీబూవా సుమారు శతవర్ష జీవి. గౌలీబూవా శ్రీ సాయిబాబాను హృదయపూర్వకముగా భక్తి ప్రేమామృత తరంగాలు నిండినట్లు కొలిచేవాడు. ముందు పండరీనాథుని పాదపూజ చేసి శ్రీ సాయి ఆరాధనకు వచ్చేవాడు. ఒకరోజు బాబా తనివితీరా చూసి హృదయం ఉప్పొంగగా, ఓ పండరీనాథ, సాయి మీరిరువురు ఒక్కరే. బాబా దీనుల పాలిట కల్పవృక్షానివి.
కరుణామయుడవు. నీవు నా పండరీనాథుని సంపూర్ణ అవతారము. అబ్బా, శరీరం పులకరిస్తోంది. కనుల నుండి ఆనందాశ్రువులొలుకుతున్నాయి. స్వామి అని బాబా పాదపద్మాల మీద పడి విలపించాడు. బాబా ఆయనను లేవనెత్తి, నాయనా, నీవు పూర్ణపురుషుడవు. ఎన్నో జన్మల నుండి మనమిరువురము స్నేహితులమని ఓదార్చారు. సాయికి నామ సప్తాహము, భజనలన్న ఎంతో ఇష్టము. ఎప్పుడూ అల్లా మాలిక్, అల్లా ఏ దేవుడనేవారు. ఒకరోజు దాసగుణుని పిలిచి నామ సప్తాహము గావింపమని చెప్పారు. దాసగుణు, బాబా సప్తాహము తప్పక జరిపిస్తాను, కానీ సప్తాహ పూర్ణాహుతి నాడు విఠలదేవుడు మా ఎదుట ప్రత్యక్షమగునట్లుగా మీరు చెయ్యాలనగా తప్పక ప్రత్యక్షమవుతారు. భక్తి ప్రేమామృతాలు చిందించాలి. భక్తులకు శ్రీ పండరీపురం విఠలుడు, ద్వారకాపుర కృష్ణ పరమాత్మ ఇచ్చటనే ఈ మసీదులోనే ఉన్నాయి. అచ్చటకు ఎవరూ వెళ్ళనక్కరలేదు. కానీ భక్తులు భక్తి ప్రేమలతో కీర్తించాలి అన్నారు. బాబా, కాకా, అదిగో పాండురంగ విఠలుని చూడు, వాడిని జాగ్రత్తగా పట్టుకో, వాడు మొండివాడు, పారిపోతాడు అన్నారు. అది మధ్యాహ్న హారతి పూర్తయి సమయం. కాకా పాండురంగ స్వామినే చూస్తున్నాడు. అందరూ ఆశ్చర్యాలతో అతన్ని అనుసరిస్తున్నారు. సరిగా సాయం సమయంలో విఠలుని ఫోటోలు తీసుకుని రాగా కాకా బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకుని ఒక ఛాయాచిత్రాన్ని కొని ఆశ్చర్యాద్భుతానంద సాగరంలో తేలియాడాడు. క్షీరసాగరుడు విఠలుని మహాభక్తుడు. అతడి దీక్షతో పండరీపురానికి దీక్షలో నియమంగా ప్రయాణించి పరమానంద జీవనం గావించేవాడు. తన గృహమందు కూడా భక్తి విశ్వాసాలతో విఠలుని కొలిచిన పరమ భక్త శిఖామణి. అతని కుమారుడు భగవంతరావు తండ్రి పోయిన తర్వాత పూజయందు నిర్లక్ష్యభావం చూపాడు. యాత్ర అసలే చేయలేదు. అలా ఉండగా భగవంతరావు బాబా దివ్యదర్శనానికి రానే వచ్చాడు. భగవంతరావుని చూసి బాబావారు, ఇతని పితృదేవుడు నాకెంతో ప్రియమైనవాడు, అందుచేతనే అతని కుమారుని ఇచ్చటికి తీసుకుని వచ్చాను. వీడెంతవాడో కనీసం నైవేద్యమైనా పెట్టడు. నన్ను విఠలుని పస్తుల పాలు చేస్తున్నాడు. అందుకే ఇతనిని ఇచ్చటికి తెచ్చాను. ఈ భగవంతరావు చేత మరలా పూజా కార్యక్రమాలు నిర్వర్తింపచేస్తాను. ఇది సంగతి అన్నారు. దాసగునుకు ప్రయాగ వెళ్ళి స్నానమాచరించవలనని కోరిక కలిగినది. ఈ విషయం బాబాకు నివేదించాడు. దానికి బాబా చిరునవ్వుతో, ఎందుకయ్యా అంత దూరం ప్రయాణిస్తావు? దివ్యప్రయాగ త్యాగప్రయాగకు ఇచ్చట ఉన్నది కదా, ఆ వాక్కులు విశ్వసించు అన్నారు. దాసగుణు బాబా పాదపద్మాలపై శిరస్సు ఉంచాడు. హఠాత్తుగా 2 పాదాల బొటన వ్రేళ్ల నుండి పవిత్ర ప్రయాగ గంగాజలము పొంగి పొర్లింది. ఈ మహత్తర విషయాన్ని తిలకించిన దాసగుణు శరీరము పులకించి పొంగిపోయాడు. శరీరాన్నే మరచాడు. అతని హృదయము గుహ నుండి కవితాతత్వము గంగ తరంగాలతో పొంగినది. బాబా పాదప్రయాగ గంగాతీర్థాన్ని శిరముపై నిలుపుకున్నాడు. 16 ఏళ్ల బాలరూపంలో బాబా షిరిడీలో ఒక వేప చెట్టు కింద అవతరించారు. నానా మాతృమూర్తి బాగా వృద్ధత్వంతో ప్రబుద్ధురాలై బాబా దివ్య తేజస్సును కనులారగించి భక్తి పారవసురాలై, ఆహా, ఈ దివ్యరూప బాలమూర్తి ఎవరు? ఇది ఇలా ఉండగా షిరిడీలో గల ఖండోబా దేవుడు ఒకనిపై పూనాడు. అప్పుడు అచ్చట గ్రామ పెద్దలంతా ఈ బాలుని గూర్చి ప్రశ్నించారు. ఖండోబా గణాచారి అచ్చట గల ఒక స్థలాన్ని చూపించి పెద్ద పారతో దీనిని త్రవ్వమని సూచించాడు. వారు అలాగే తవ్వారు. అక్కడ ఇటుకలు కొన్ని, వాని క్రింద వెడల్పాటి రాతిపలక ఉన్నాయి. ఆ రాతిపలక తీయగా దాని క్రింద ఒక సొరంగము కానవచ్చింది. దాని ద్వారా వెళ్ళగా అక్కడ 4 జ్యోతులు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అంతేకాదు జపమాలలు, పూజా వస్తువులు కనిపించాయి. ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడని చెప్పాడు. అప్పుడు వారంతా బాలుని దగ్గరికి వచ్చి అడుగగా, అది నా గురుస్థానము, వారి దివ్య సమాధి అచ్చట ఉన్నది, దానిని భద్రంగా కాపాడే బాధ్యత నాదే అని చెప్పాడు. అప్పుడు వారు దానిని కప్పివేశారు. ఆ వేపవృక్షము, దానికి చుట్టూ గల స్థలాన్ని హరివినాయక సాటే అను అతడు కొన్నాడు. అంతేకాదు అచట మంచి గృహవసతి కట్టించాడు. ఆ పవిత్ర నింబ వృక్షము చుట్టూ ఎత్తుగా మండపము, దానికి చుట్టూ మెట్లు కట్టించారు. భక్తులందరూ అచ్చట ఉత్తరముఖంగా కూర్చునేవారు. అచ్చట గురు శుక్రవారాల్లో ధూపం వేసి బాబా కృపకు పాత్రులయ్యారు. తర్వాత కొన్నాళ్లకు దీక్షిత్వాడ నిర్మాణమైంది. కాకాసాహెబ్ దీక్షిత్ న్యాయవాది. ఒకసారి అతడు ఇంగ్లాండ్ వెళ్ళాడు. అతని కాలు రైలు ప్రమాదమున బెణికింది. ఆ కాలు నొప్పి అతనికి ఎన్ని మందులు వాడినా పోలేదు. అలా ఉండగా అతనికి నానాసాహెబ్ చందోర్కర్ బాబాను షిరిడీలో దర్శించమని చెప్పాడు. 1909వ సంవత్సరం బాబా కాకా దర్శించి పరమానందమందాడు. తన మనసు వంకరతో కాలు వంకర కూడా తీయమని బాబాను ప్రార్థించాడు కాకా. తాను షిరిడీలో ఉండడానికి, ఇతర భక్తులు కూడా నివసించడానికి 1910లో కాకా పునాది వేశాడు. దాదాసాహెబ్ కపర్దేకి తన గృహానికి వెళ్ళడానికి బాబా అనుమతి ఇచ్చారు. చావిడిలో ఆరతి ప్రారంభమైంది. ఇలా ఆ పునాదులతో కూడా ఇవన్నీ జరిగి దీక్షిత్వాడ 1911లో పూర్తయింది. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా అప్పటి నుండి ప్రారంభించారు.
బాబా భక్తుడు నాగపూర్ నివాసి కోటీశ్వరుడు బూటీ షిరిడీలో ఒక గొప్ప రాతి భవనాన్ని నిర్మించాడు. ఈ స్థలములో మొదట బాబా రకరకాల పూల చెట్లను వేసి పెంచుతూ స్వయంగా వారే వాటికి నీరు పోసేవారు. ఇలా 3 వాడాలు షిరిడీలో బాబా దివ్యానుగ్రహంతో తయారయ్యాయి. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.